అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. సిటీలో 44 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్కడెక్కడ ఎవరెవరి అక్రమ భవనాలు కూల్చిందో వివరంగా రిపోర్టులో తెలిపింది. అయితే సిటీలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా కార్యక్రమాలపై నివేదికను కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా తెలిపింది. ఇక్కడ 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా తెలిపింది. ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే నందగిరి హిల్స్ కు సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో కొంతమంది ఆక్రమించిన పార్కు స్థలంలోని 18 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు దగ్గర కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీట్స్ యజమాని జీవి భాస్కర్ రావు, మంతని సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు వివరించింది. ఖానాపూర్, చిలుకూరు దగ్గర గండిపేట ఎఫ్టీఎల్లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్లోని బొమ్మరౌక్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5 అంతస్తుల భవనాలు, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ తో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపింది. మన్సూరాబాద్ లో 2 గుంటలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్ లో ఎకరా 4 గుంటలు, ఫిలిం నగర్ లోని బీజేఆర్ నగర్ లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ ను కూల్చివేసి 5 ఎకరాలు, గాజుల రామారం మహాదేవపురం దగ్గర 1 గుంట, గాజుల రామారావు భూదేవి హిల్స్ లో ఎకరం 1 గుంట, అమీర్పేటలో గుంట, చందానగర్ ఈరుల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం 1, 4 అంతస్తుల భవనం 2ని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. బాచుపల్లి ఎర్రగుంటలో 29 గుంటలు, బోడుపల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కబ్జాదారుల నుంచి 43.94 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ కట్టడాలను కూల్చాలని గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవ్ లేక్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు స్థానికులు. ప్రజలకు క్లీన్ వాటర్ అందించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. మెయిన్లీ టు సేవ్ వాటర్ అండి. ఆర్ లేక్స్ ఆర్ బిలాంగ్స్ టు us ఫర్ ద ఫ్యూచర్. మన పిల్లల కోసం మనం ఇచ్చేది నేచర్నే కదా, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. I think we should keep up to our responsibility. That's all we are asking for. Please save water. That's it. మా lakes మాకు ఉంచండి. So no need of like go on that time we don't require Ranganath like officer who's a genuine officer who's doing good to the city now. But after some time some other government will come. So every time there's a politics going on the lakes. It shouldn't be any politics. Just like a forest department, RFO, whatever reserve forest, like nobody dares to enter into the forest. Same act should be come in from the central government. I request central government, Prime Minister Modi ji, kindly come up with an act to all the states. వర్షాలు పడ్డప్పుడు రోడ్లన్నీ ఫ్లడ్ అవ్వడము, అవును అదంతా మన చెరువులు చుట్టూ ఏరియా లేక, కాల్వలు లేక ఇదే అవుతుందన్నమాట, కన్స్ట్రక్షన్స్ వల్ల, డంపింగ్ వల్ల. సో వీ మస్ట్ ప్రొటెక్ట్ అవర్ లేక్స్. ఇది మన ప్రభుత్వానికే కాకుండా మన సిటిజన్స్ అందరిది కూడా ఓ హక్కు, ఓ బాధ్యత. సో అదే మేము కోరుతున్నాము. ఐ హోప్ ఎవ్రీ వన్ గెట్స్ ద అవేర్నెస్ అండ్ స్టెప్స్ అప్ టు సేవ్ లేక్స్. ఫ్యూచర్ జనరేషన్కి వాటర్ కూడా ఉండదు. సో ఇప్పుడు హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చింది, మన స్టేట్ గవర్నమెంట్ హైడ్రా డిపార్ట్మెంట్తో లేక్స్ మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. ఇలానే హైడ్రా ఇంట్లో ఇలానే కంటిన్యూ చేసి లేక్స్ అన్ని, హైదరాబాద్ లేక్స్ అన్ని మళ్ళీ హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీ లాగా చేస్తారని మేము అందరం కోరుతున్నాము. మా ప్రతి ఒక్క సిటిజన్కి ఉన్న రైట్ ఇది. ప్రతి ఒక్కరం ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయాలి. మనం ఒక మంచి జరుగుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. సిటీలో కబ్జాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.